సత్యమేవ జయతే నామృతం. సత్యం పట్ల ఆసక్తి కలిగిన వారందరికీ ఆహ్వానం. మనము వింటున్నటువంటి అంశము యొక్క పేరేమిటనంటే ప్రభురాత్రి భోజన మర్మము. అవును కదండి. ఈ ప్రభురాత్రి భోజనము మర్మము అనేటువంటి ఈ మహోత్తర అంశంలో 6వ ప్రశ్నకు జవాబు వినబోతున్నాం. ఏంటి 6వ ప్రశ్న? చాలా విచిత్రంగా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, ఆన్సర్ కూడా డబల్ లాజికల్గా ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే, పాస్టర్ గారు, మీరు ప్రభురాత్రి భోజనములో వాడేటటువంటి పదార్థాలు ఏవైతే 2 ఉన్నాయో, రొట్టె ద్రాక్షరసం, మరి అవి సాదృశ్యమా లేక అక్షరార్థమా అని ప్రశ్నించి, సాదృశ్యము కాదు, అది తప్పు, ఆ పదము వాడకూడదు, యేసు ప్రభువారి కానీ అపోస్తులు కానీ అది వాడలేదు, వాళ్ళు వాడడానికి బదులుగా ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఖచ్చితంగా చెప్పారు అని మీరు కొండ బద్దలగొట్టి చెప్పినట్లు చెప్పారు కదా. అలాగైతే సరే, మీరు చెప్పిందే సత్యం, నిజం, వాస్తవం అనుకుందాం. మరి అలాగా జరిగినప్పుడు ఈ ప్రభురాత్రి భోజన పదార్థాలు ఏవైతే ఉంటాయో అందులో ఒకటి రక్తము అని మనం విశ్వసించాలని చెప్పారు కదా. మరి ఆ రక్తమును మనం విశ్వసించినప్పుడు దాన్ని ప్రార్థన చేసి విశ్వాసముతో ప్రతిష్ఠించిన తర్వాత వెంటనే త్రాగం. ఎందుకంటే ఓ పాత్రలో పోస్తాము, ఆ పాత్రను పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత ఆ పాత్రలోనిది చిన్న చిన్న పాత్రలోనికి వేస్తాం. ఇలాగా ఒక పాత్రలో పోయడం, ఆ పాత్రను పైకెత్తడం, ప్రార్థించడం, ఇవన్నీ జరిగిన తర్వాత చిన్న పాత్రలోనికి పోసేసరికి చాలా టైం పడుతుంది కదా. మరి అలా అంత టైం పట్టినప్పుడు అది ప్రభు రక్తమే అయితే గడ్డగట్టేయాలి కదా. రక్తము ద్రవ పదార్థము కనుక బయట పెడితే గాలి తగలగానే కొంతసేపటికి ఘన పదార్థముగా, అంటే గట్టి పదార్థముగా మారిపోతుంది. ప్రభురాత్రి భోజనంలో ఉపయోగించే ద్రాక్షరసము నిజముగా రక్తముగా మారితే త్రాగేలోపే గట్టి పడిపోవాలి కదా. ఎందుకు గట్టిగా రక్తం మారడం లేదు అని ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి ఇప్పుడు నేను జవాబు చెప్తున్నాను, వినండి, శ్రద్ధగా వినండి. నిజానికి ఏదైనా ఒక రక్తం బయటకు, శరీరంలో నుండి బయటకు వచ్చిందనుకోండి, అలా వచ్చిన తర్వాత 2 నిమిషాలు నుండి 5 నిమిషాల్లో గడ్డగట్టేస్తుంది. సైంటిఫిక్గా, శాస్త్రోక్తంగా సత్యమే అది. ఒక బాడీలో నుండి, శరీరములో నుండి రక్తము బయటకు వచ్చిన తర్వాత గాలి తగిలితే 2 నుంచి 5 నిమిషాల్లో గడ్డ కట్టేస్తుంది. వాస్తవమే. మరి ప్రభురాత్రి భోజన సమయములో వాడే 2వ పదార్థమైనటువంటి ద్రాక్షరసము రక్తమే అయితే ఆ రక్తము కొంతసేపు గాలిలోనే ఉన్నప్పుడు ఎందుకు గడ్డ కట్టడం లేదు? ఎందుకు అది గడ్డగట్టే రక్తంగా మారడం లేదని అడిగారు ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. అందుకే ఇది ప్రభురాత్రి భోజనము అనేది ఒక మర్మము అని చెప్పాను. జవాబు చెప్తాను, మరి శ్రద్ధగా వింటారు కదా. వినండి. ద్రాక్షారసమునకు ప్రార్థన చేసిన తరువాత త్రాగేలోగా ఘన పదార్థముగా, అంటే
గట్టి పదార్థముగా మారకుండా చేసి త్రాగిన తర్వాతే రక్తముగా మారునట్లు దేవుడే చేస్తున్నాడు. ఎస్, అవునండి. ఎలాగో నేను చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 23వ వాక్యం. మరలా చెప్తున్నాను, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 23వ వాక్యం. అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి. చూసారా, రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి. ఏలయనగా రక్తము ప్రాణము. మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు అన్నాడు. రక్తాన్ని తినొద్దు అన్నాడు దేవుడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28లో దేవుడు రక్తమును తినకూడదు. అపోస్తుల కార్యములు 15:28లో దేవుడు అన్నాడు రక్తమును తినకూడదు అని చెప్పారు. ఆ వాక్యములను బాగా మరల చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం 12:23. రక్తమును తినకూడదు, భద్రము సుమి అన్నాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వాక్యం. విగ్రహములకు అర్పించిన వాటిని, అందులో ఒకటి రక్తం, గొంతుకి పిసిగి చంపిన దానిని, జారత్వమును విసర్జించాలి. అంటే రక్తాన్ని విసర్జించాలంటే రక్తం గడ్డకడుతుంది కదా. గడ్డకట్టిన రక్తాన్ని మనము తినడానికి వీలు లేదండి. అస్సలు తిననే తినకూడదు. ఇంకో వచనం చూపించనా? యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అదండి, రక్తాన్ని తినొద్దన్నాడు, రక్తాన్ని త్రాగమన్నాడు. అసలు ఏ రక్తాన్ని మీరు తినొద్దు, నా రక్తాన్ని మాత్రం త్రాగండి. ఇప్పుడు రక్తాన్ని తినొద్దు అని చెప్పిన దేవుడు రక్తాన్ని త్రాగండని చెప్పాడు క్రొత్త నిబంధన భక్తులకు. ఆయన రక్తాన్ని త్రాగమన్నాడు. మరి రక్తాన్ని తినొద్దని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ద్రాక్షరసానికి ప్రార్థన చేసిన వెంటనే అది రక్తంగా మారకుండా దేవుడే చేస్తున్నాడు. ఆయన తెలుసు, ఒక పాత్రలో పోసినప్పటికీ దాన్ని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతిష్ఠించినప్పటికీ అది రక్తముగా మారిపోయింది అనుకోండి, ఈలోగా 2-3 నిమిషాలు 5 నిమిషాలు అయినప్పటికీ అది ఆ పాత్రలోనే గడ్డ కట్టేస్తుంది. అలా గడ్డ కట్టేస్తుందన్న సంగతి దేవుడే తెలుసుకొని ఆయన ఏం చేశాడనంటే, మనము ప్రార్థించి విశ్వాసముతో స్తుతించి ప్రతిష్ఠించిన ఏదైతే ద్రాక్షరసం ఉన్నదో అది వెంటనే రక్తముగా మారకుండా దేవుడే చేస్తున్నాడు. ఎందుకంటే అది రక్తంగా మారిందనంటే ఆయన ఆజ్ఞను మనము తృణీకరించిన వారం అవుతాము. అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే ఉల్లంఘించినట్లు కూడా అవుతుంది. ఎందుకంటారా? తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉంది. మరలా చెప్తాను రిఫరెన్స్. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో చివరి లైన్, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. ఆయన అంటే దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అక్కడ రక్తాన్ని తినొద్దన్నాడు, అది ఆయన స్వభావం, దానికి విరుద్ధంగా ఇంకేమీ చేయడు. కాబట్టి ఇక్కడ రక్తాన్ని త్రాగమన్నాడు కానీ తినమని అనలేదు. మరి ఆ రక్తం గడ్డకట్టేస్తుందన్న సంగతి దేవుడు తెలుస్తుండే ఏ దైవజనుడు ప్రార్థించి ప్రతిష్ఠించినా కానీ అది గాలిలో ఉన్నంతసేపు గడ్డ కట్టకుండా దేవుడే అడ్డుపడుతున్నాడు.
ఇది ప్రభురాత్రి భోజనములో ఒక మర్మము. మరి ఎప్పుడు అది రక్తంగా మారుతుంది అని అంటే, మనము ఏదైతే ద్రాక్షరసాన్ని పైకెత్తి దేవుణ్ణి ముందు పెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి ప్రతిష్ఠించామో, ఆ రక్తంగానే మనం పుచ్చుకుంటామో విశ్వాసముతో, అది మన గొంతుకులో నుండి కడుపులోనికి వెళ్ళిన తర్వాత దానిని దేవుడు ఆయన రక్తముగా మారుస్తున్నాడు. అది విషయం అన్నమాట. కొంతమంది క్రైస్తవేతరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు, ఈ ప్రభురాత్రి భోజన మర్మములో ఉన్నటువంటి రహస్యానికి దేవుడు ఒక చక్కని యొక్క తాత్పర్యాన్ని మన ముందుంచాడు. కాబట్టి మనం ప్రభురాత్రి భోజనములో వాడే పదార్థాలు రెండూ కూడా మనము కడుపులోనికి మృంగిన తర్వాత, దాన్ని నమిలి మృంగిన తర్వాత, త్రాగిన తర్వాత, ఈ రెండు పదార్థాలు కూడా యేసు ప్రభు శరీరముగాను యేసు ప్రభు రక్తముగాను లోపలికి వెళ్ళిన తర్వాత మార్పు చెందుతున్నాయని ఇందు మూలముగా మీకు నేను తెలియచేయుచున్నాను. ఇందును బట్టి జరుగుచున్నది ఏమిటంటే, మనము ద్రాక్షరసమునకు ప్రార్థించి త్రాగిన తర్వాతే దేవుడు ఆ ద్రాక్షరసమును క్రీస్తు రక్తముగా మారుస్తున్నాడు. అలాగే ప్రభు నియమించిన రొట్టెను తిన్న తరువాతననే ఆయన శరీరముగా మార్చుచున్నాడు. ఈ రహస్యాన్ని 50 మంది క్రైస్తవులు గ్రహించాలని మనవి చేస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. మరో సమయంలో మరో ప్రశ్నతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక.